ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై చర్చించింది. అనంతరం మొత్తం 35 అంశాలకు ఆమోదముద్ర వేసింది. ఇందులో అమరావతిలోని వివిధ వర్గాలకు ప్రయోజనాలు, రాష్ట్రంలో భూ కేటాయింపులు, మహిళా అథ్లెట్ జ్యోతి ఎర్రచికి ప్రయోజనాలు కల్పించే అంశాలతో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అలాగే కల్తీ నెయ్యిపై తాజాగా సుప్రీంకోర్టు సిట్ వేసిన ఛార్జ్ షీట్ పైన చర్చించారు. పిడుగురాల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎస్వి వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చించారు. పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనను ఆమోదించారు. అలాగే అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఆమెకు డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇక మరోవైపు ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్లు ప్రభుత్వం రుణ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం తెలిపారు. అలాగే టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం లభించింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదించారు. అలాగే నందకోటలో కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదించారు. వీటితో పాటు పలు జనవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు కూడా ఆమోదం లభించింది. అలాగే ఇంధన శాఖలో పలు పరిపాలన అనుమతులు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.